ఇప్పుడు నేను డిస్కస్ చేయబోయే టాపిక్ కాఫీ అండ్ రిప్రొడక్టివ్ హెల్త్. అసలు ఈ కాఫీకి రిప్రొడక్టివ్ హెల్త్కి రిలేషన్ ఏంటి అనేది తెలుసుకుందాం. నార్మల్గా కాఫీలో కెఫీన్ అనే కెమికల్ ఉంటుంది. ఇది మనం తీసుకున్నప్పుడు మన బాడీలో ఒక 6 అవర్స్ వరకు స్టే చేస్తుంది అండ్ ఇది టెంపరీగా నర్వస్ సిస్టమ్ని యాక్టివేట్ చేస్తుంది. బట్ దీనివల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ అనేవి కూడా ఉన్నాయి. ఇది ముఖ్యంగా ఏంటంటే బ్రెయిన్ నుంచి రిలీజ్ అయ్యే హార్మోనల్ ప్యాటర్న్ని డిస్టర్బ్ చేస్తుంది అనమాట. అండ్ స్ట్రెస్ హార్మోన్స్ అనేవి కూడా ఎక్కువగా రిలీజ్ అవుతూ ఉంటాయి. లైక్ కార్టిసోల్, ఎడ్రినలిన్ లాంటివి ఎక్కువగా రిలీజ్ అవుతూ ఉంటాయి. అండ్ హార్ట్ రేట్ ఇంక్రీజ్ అవుతుంది, ఇన్సులిన్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. ఇవన్నీ కొన్ని సైడ్ ఎఫెక్ట్స్. అయితే ఇది రిప్రొడక్టివ్ హెల్త్ ని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది అని అంటే, ఇక్కడ హార్మోనల్ ప్యాటర్న్ డిస్టర్బ్ అవుతుంది కాబట్టి మేజర్ గా ఓవ్యులేషన్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. అండ్ సెకండ్ వన్, యూట్రస్ కి బోత్ సైడ్స్ ఫెలోపియన్ ట్యూబ్స్ ఉంటాయి. ఇవి స్మూత్ మజిల్స్ తో తయారవుతాయి అనమాట. ఈ స్మూత్ మజిల్ కంట్రాక్షన్ అనేది ఇక్కడ ఎఫెక్ట్ అవుతుంది. అంటే ఫెలోపియన్ ట్యూబ్ యొక్క మొటిలిటీ అనేది ఎఫెక్ట్ అవ్వటం వలన ఫెర్టిలైజేషన్ కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అన్నమాట. ఎందుకంటే మేజర్ గా ట్యూబ్ లోనే ఈ ఎగ్ అండ్ స్పర్మ్ కలయిక ఫెర్టిలైజేషన్ అనేది జరుగుతుంది కాబట్టి. అయితే ఎంత అమౌంట్ ఆఫ్ కాఫీ ఈజ్ అడ్వైజబుల్, కెఫీన్ ఈజ్ అడ్వైజబుల్ అంటే యూజువల్గా ఒక 1 to 2 cups ఆఫ్ కాఫీ పర్ డే ఇది పెర్మిసిబుల్ లిమిట్. అంటే 200 milligrams ఆఫ్ కాఫీ ఈజ్ ఎనఫ్ అనమాట. మోర్ దాన్ 300 milligrams క్రాస్ అయ్యింది అంటే ఇట్ మే లీడ్ టు కెఫీన్ టాక్సిటీ. రీసెంట్ గా డెన్మార్క్ లో ఒక స్టడీ అనేది జరిగింది. వాళ్ళు ఏంటంటే ఒక 4000 ఉమెన్ మీద ఈ రీసెర్చ్ అనేది చేశారు. ఇందులో ప్రూవ్ అయింది ఏంటి అంటే, కెఫీన్ ఇంటేక్ ఎక్కువగా తీసుకుంటున్న ఆడవాళ్ళలో ఐవీఎఫ్ సక్సెస్ రేట్ ఆల్మోస్ట్ 50% వరకు డ్రాప్ అయిందంట. అలానే మిస్క్యారేజ్ రేట్ కూడా ఆల్మోస్ట్ ఒక 37% వరకు ఇంక్రీజ్ అయింది. అండ్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ కూడా ఈ కెఫీన్ ఇంటేక్ ఎక్కువగా ఉండటం వలన పుట్టబోయే పిల్లల్లో గ్రోత్ రిటార్డేషన్ అండ్ లో బర్త్ వెయిట్ బేబీస్ పుట్టారు అని స్టడీస్ లో ప్రూవ్ అయింది. సో మీరు వీలైనంత వరకు ఈ కాఫీ ఇంటేక్ ని తగ్గించుకోవాలి. అయితే కాఫీ ఒక్కటే తగ్గించుకుంటే సరిపోతుందా అంటే కాదు, కెఫీన్ ప్రోడక్ట్స్ అన్ని తగ్గించాలి. అంటే లైక్ కార్బొనేటెడ్ డ్రింక్స్ కానీ, కోలా డ్రింక్స్, ఎనర్జీ డ్రింక్స్, ఇంకా చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్ ఇలాంటివి పర్చేస్ చేసే ముందు అందులో కెఫీన్ కంటెంట్ ఎంత ఉంది అనేది చూసుకొని జాగ్రత్తగా తీసుకోవడం అనేది మంచిది. థ్యాంక్ యూ.